వెల్కమ్ టు నమ్సరీ. ఈరోజు నేను ఉగాది పచ్చడి చూపించబోతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతి సంవత్సరము చేసేటువంటి ఉగాది పచ్చడి ఇలాగే చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను చేసే విధానంలో చూపిస్తాను చూడండి. ఇక్కడ మామిడికాయ అలాగే చింతపండు వేపపూత తెచ్చుకున్నాను ఆల్రెడీ. ఇక్కడ చింతపండు కూడా ఇప్పుడు ప్రజెంట్గా వచ్చినటువంటి కొత్త చింతపండు తీసుకుని ఇలాగా కొద్దిగా నీళ్ళు వేసుకొని నానబెట్టుకున్నాను ఒక అరగంట పాటు. అలాగే నానేంత వరకు ఇప్పుడు మనం వేపపూత బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. చన్న నీళ్ళలో ఒక 3-4 సార్లు బాగా కడుక్కొని ఇక్కడ మనకి ఫ్లవర్స్ మాత్రమే, అంటే పెటల్స్ తెల్లగా ఉన్నాయి చూసామా, వాటిని మాత్రమే తీసుకోవాలి. అలాగే మొగ్గలు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద మొగ్గలు, వాటిని కూడా ఇలాగ మనం ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టుకోవాలి. చండిలాగా ఏదో అనుకుంటే మనం అంత అయినా వేసుకోవచ్చు. పైన ఉండేటువంటి చిన్న చిన్న మొగ్గలు అన్నీ కూడా వేసుకోవచ్చు. కానీ మనకి ఎక్కువ అవుతుంది, చేదు ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు ఇలాగా కొద్దిగానే మనం తీసుకోవచ్చు. మామూలుగా అంతా వేసుకుంటే కొద్దిగా ఎక్కువ కూడా అవుతుంది మనకి పచ్చడి. చూడండి, ఇలాగన్నీ ఒక్కొక్కటి మనం సపరేట్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం నేను వేపపూత ఇంత తీసుకున్నా చూడండి, ఇంత వచ్చింది నాకు. ఇక్కడ నీకు కావాలనుకుంటే చిన్న చిన్న మొగ్గలు ఉంటే మనం సపరేట్ చేసేసుకోవచ్చు, కానీ నేనైతే అలాగే వేసుకుంటాను. అలాగే మామిడికాయ, ఇక్కడ మామిడికాయని నేను పైన ఉండేటువంటి స్కిన్తో సహా అలాగే చూడండి తురుము పెట్టుకున్నాను. అలాగే బెల్లం తురుముకున్న, ఒకటి పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి కారం కొద్దిగా వేసుకున్నాను. మనకి షడ్రుచుల్లో కారం కూడా ఒకటి కాబట్టి కారం కొద్దిగానే వేసుకున్నా. మనకి కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు షడ్రుచుల్లో మామిడికాయ వేసుకున్నా, అలాగే బెల్లం వేసుకుంటున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నా. ఇప్పుడు వేపపూత మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక 3 స్పూన్ల వరకు వేసుకున్నా వేపపూత. అయితే వేపపూత మనకి ఎక్కువగా వేసుకున్నా కూడా పర్లేదు, మనకి తింటే కూడా ఆరోగ్యానికి మంచిదే కాబట్టి సంవత్సరంలో ఒక్కసారి తీసుకుంటాం. అలాగే చింతపండు గుజ్జు ఎక్కువ నీళ్ళు వేయకుండా కొద్దిగానే వేసుకున్నా. ఇలాగ వేసేసుకొని ఇంకా కొన్ని నీళ్ళు వేసుకొని ఈ గుజ్జులోకి మొత్తం అంతా వేసేసుకుంటున్నాను. మనకు కావాలనుకుంటే ఇంకా 2-3 గ్లాసులైనా నీళ్ళు వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ అలా కాకుండా పచ్చడిలాగానే నీళ్ళు తక్కువగా వేసుకొని చేసి చూపిస్తాను చూడండి. అలాగే బ్యాలెన్స్ కావాలి కదా మనకి షడ్రుచుల్లో ఉప్పు కొద్దిగా వేసేసుకొని అంతా మనం బాగా మిక్స్ చేసేసుకోవడమే. మొత్తం షడ్రుచుల్లో 6 కూడా వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు మనం అలాగే ఉంచేసినామంటే బెల్లము, ఉప్పు, పులుపు, కారము అంతా కూడా సమానంగా ఈక్వల్గా అయిపోతుంది పచ్చడి. ఒక 5 నిమిషాలు ఇలాగే ఉంచేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు రెడీ అయిపోయింది చూడండి. మనము ఇలాగ చేసుకొని పచ్చడి దేవుడికి పెడతాం కదా రెగ్యులర్గా. నేనైతే ఎప్పుడు కూడా ఇలాగే పెడతాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను చూడండి. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మరి వీడియో నచ్చితే మీరు కూడా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్నటువంటి మామిడికాయ బెంగళూరు మామిడికాయ తీసుకున్నా. బెంగళూరు మామిడికాయ అయితే మనకి పులుపు కరెక్ట్గా సరిపోతుంది, టేస్ట్ కూడా బాగా ఉంటుంది. మనం పైన ఉండేటువంటి తోలుతో సహా ఇలాగే వేసేసుకోవచ్చు. సంవత్సరంలో ఒక్కసారి తీసుకునేటువంటి ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చూడడానికి ఎంత బాగా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగా ఉంటుంది.